ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు స్వస్థత గురించి మనము వివరణ చేసుకుందాము. యేసు ప్రభుల వారు 4 సువార్తలు కూడా స్వస్థత గురించి వ్రాయబడ్డది. ఇందులో మరి ఒక గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభుల వారు ఆ గుడ్డివాని కళ్ళను ముట్టి స్వస్థపరచగా గుడ్డివాడు కళ్ళు తెరవబడ్డాయి. ఈ విషయమై అక్కడున్న మత నాయకులు యేసుప్రభు మీద విరోధ స్వభావం పెట్టుకున్నారు. ఏ విధం చేతనైనానో యేసుప్రభుని చంపాలని ఒక దురుద్దేశం వారిలో కలిగింది. అయితే యేసుప్రభుల వారు మరి చాలామందిని రకరకాల రోగులను, దీర్ఘకాల వ్యాధులను, మరి కుష్ఠరోగులను శుద్ధి చేస్తూ చాలా అద్భుత రీతిగా స్వస్థతలు జరగడం మనము 4 సువార్తలు మనం చూసినాము. అయితే ఈ యొక్క మత నాయకులు దీన్ని సహించలేకపోయినారు. యేసుప్రభుకు వ్యతిరేకమైన ఆలోచన వారు చేసి యేసుప్రభుని ఏ విధంగానైనానో చంపాలని ఒక దురుద్దేశంతో వారు ఉన్నారు. అయితే అక్కడ మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాని కళ్ళు తెరవబడమే కాకుండా మరి 10 మందిని యేసుప్రభు స్వస్థపరిచారు. కానీ వారిలో ఒక్కడు మాత్రమే యేసుప్రభు చేసిన స్వస్థత గురించి కృతజ్ఞత చెప్పడానికి తిరిగి వెనుకకు వచ్చిండు. వాడే సమరయుడు. అయితే దేవుని బిడ్డలారా, యేసుప్రభు చేసిన అద్భుతముల గురించి, ఆశ్చర్యముల గురించి మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం మేలు పొందిన వారమే. ఈ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ అందులో కృతజ్ఞత కలిగిన వాడు ఒక్కడు మాత్రమే వెనుకకు వచ్చిండు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన స్వస్థపడ్డ విధానం చెప్పిండు. ఈరోజు మనం కూడా యేసుప్రభుతోని అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థతలు మనం పొందుకుంటున్నాము. కానీ తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చి మనం కృతజ్ఞత చెప్తున్నామా? చెప్పడం లేదు. దేవుని బిడ్డలారా, మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. మరి ఎప్పుడైనా దేవుడు చేసిన మేలు కానీ, స్వస్థతకు కానీ కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒకవేళ లేనట్లయితే ఈరోజు నుండైనా దేవుడు చేసిన మేలు కోసము, ఆయన చేసిన అద్భుతముల కోసము ఇతరులకు చెప్తూ ఆయన నామాన్ని మహిమపరచాలి. అది దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. మరి దేవునికి మహిమకరంగా బ్రతుకుతావా? దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.